దేవుని యొక్క వాక్యం కోసం మనం ఎవరితో తర్కించకూడదు, ఎవరితో వాదించకూడదు, లేకపోతే ఎవరితో డిస్కస్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు నోరు గట్టిగా లేపి మాట్లాడుతుంటే మనం సైలెంట్ అయిపోవాలి అని చెప్పేసి దేవుడే వాళ్ళని చూసుకుంటారులే, మనకెందుకులే అని చెప్పేసి చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు. నెవర్ ఫాలో దెమ్. బైబిల్ గురించి తర్కించకూడదని ఎక్కడ చెప్పారు? బైబిల్ గురించి వాదించకూడదని ఎక్కడ చెప్పారు? ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది అని అంటే, ఎవడన్నా వచ్చి ఒక 2 మాటలు సరిగ్గా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో లేము. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద బైబిల్ నాలెడ్జ్, వీ డోంట్ హ్యావ్ బిబ్లికల్ నాలెడ్జ్. సో మనం ఆ బిబ్లికల్ నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేస్తాం అంటే సైలెంట్గానే వచ్చేస్తాం. చాలామంది చేసే పని కూడా. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఆర్ యూ ఏ యూజ్ఫుల్ వెపన్ టు ద గాడ్? దేవునికి నువ్వు ఒక పనికొచ్చే సాధనంగా, లేకపోతే ఒక పనికొచ్చే ఆయుధంగా ఉన్నావా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో మనం ఒక వెపన్గా వాడబడాలి అంటే అనుదినము మనల్ని మనం సానపెట్టుకునే వారుగా ఉండాలి, పొద్దున పెట్టుకునే వారుగా ఉండాలి. మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే తుప్పు పట్టినవిగా ఉంటాయి. ఇప్పటికే చాలామంది జీవితాలు తుప్పు పట్టేసి మూల పడిపోయి, లేకపోతే ఎందుకు పనికి రాకోకుండా ఒక మూలను పెట్టేసి ఉన్న జీవితాల్లాగా ఉన్నాయి. మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, మనకి దేవుడు ఒక సంకల్పాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడవాలి, మానవాలి అని చెప్పేసి ఆయనకి ఒక కోరిక కలిగి ఉన్నాడు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే మన యొక్క జీవితాన్ని మనకు నచ్చిన విధానంగా వెళ్తూ స్పిరిచువాలిటీలో ఎక్కడో అట్టడుగున ఉండిపోయి ఆ యొక్క స్పిరిచువాలిటీలో గ్రోత్ లేకుండా మన యొక్క జీవితాలని నాశనం వైపు నడిపించేవారుగా ఉన్నాం. అందుకని సో ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అటువంటి వారి కోసం, ఎక్కడన్నా ఒక్కరన్నా వింటారా, వినిన వారు శ్రద్ధ కలిగి ఈ యొక్క వాక్యాన్ని గైకొని జీవితాలను సరిచేసుకొని మోటివేషన్గా తీసుకొని దేవుని కొరకు ఒక యూజ్ఫుల్ వెపన్గా తయారవుతారు అనేసి నేను ఆశిస్తున్నాను. నేను ఏజ్లో చాలా చిన్నవాడిని, నన్ను ఒక తమ్ముడిగా భావిస్తారో లేకపోతే ఒక అన్నగా భావిస్తారో యవనస్తులైతే, లేకపోతే ఏజ్లో పెద్దవారు అయితే నన్ను ఒక కొడుకుగా భావించి ఈ యొక్క వాక్యాన్ని నేను చెప్తున్నట్టుగా తీసుకోకుండా దేవుని యొక్క వాక్యం కాబట్టి, బైబిల్లో నుంచి తీసి మాట్లాడే మాటలు కాబట్టి మీరు శ్రద్ధ కలిగి మన యొక్క జీవితాలని చేంజ్ చేసుకోవడానికి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం కనుక చూసుకోగలిగితే, దేవుడు ఈ యొక్క యూనివర్స్ని సృజించినప్పుడు ఆకాశంకి కానీ భూమికి కానీ ఒక పని అప్ చెప్పాడు. అట్ ది సేమ్ టైం గాలికి ఒక పని అప్ చెప్పాడు, చెట్లకు ఒక పని అప్ చెప్పాడు, నెక్స్ట్ జంతువులకు ఒక పని అప్ చెప్పాడు, నదులకు ఒక పని అప్ చెప్పాడు, సముద్రాలకు ఒక పని అప్ చెప్పాడు, వాటర్కి ఒక పని అప్ చెప్పాడు, మేఘాలకు ఒక పని అప్ చెప్పాడు. ఇలా మనం యూనివర్స్ని కనుక మనం చూసుకోగలిగితే, నక్షత్రాలకు ఒక పని అప్ చెప్పాడు. యూనివర్స్ని కనుక మనం చూసుకోగలిగితే ఈ యొక్క యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే అవి దేవుని యొక్క చిత్తములో ఒక భాగం. అవి దేవుడు సృజించాడు, అవి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అదే రీతిగా అలాగే అవి ఉండి వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బట్ ద థింగ్ ఈజ్, ద సాడెస్ట్ థింగ్ ఈజ్, వీటన్నిటికంటే ఎక్కువగంతా ఒక మానవుడిగా మనకిచ్చారు, కానీ మనము ఆయన యొక్క చిత్త ప్రకారం ఉపయోగపడేవారుగా లేము. ఎందుకు అనంటే ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని ఆనందిస్తూ ఉంటున్నాం తప్పితే రియాలిటీ ఏంటి, రియల్ గాస్పెల్ ఏంటి, దేవునిలో మనం ఎదిగితే మనకి ఏమొస్తుంది అనే ఒక అవగాహన, క్లియర్ ఐడియా లేకోకుండా మన యొక్క జీవితాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో అలాంటి వారి కోసం ఈ యొక్క వాక్యము నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ పర్సన్. హీఈస్ ఎ నార్మల్ పర్సన్, సాదా సీదా పర్సన్ అనమాట. బైబిల్లో మనం చూసుకోగలిగితే, ఇఫ్ యూ లుక్ ఇట్ ద బైబిల్ ఆ యొక్క పర్సన్ని ఎలాగ పరిచయం చేస్తుంది అంటే ఒక పనివాడుగా పరిచయం చేస్తుంది అనమాట. అపోస్తలులు 12 మంది వాళ్ళు సువార్త సమయంలో సువార్త చేస్తూ మిగతా వాటన్నిటిని కార్యక్రమాలను చూసుకోలేక కొంతమందిని, ఒక 7 పీపుల్ని ఎలక్ట్ చేసి వాళ్ళని సర్వెంట్స్గా, హీ కాల్డ్ యాజ్ ఎ సర్వెంట్. దెర్ ఈజ్ ఏ విలేజ్ నేమ్డ్ యాజ్ జెరూసలేం. ఒక యెరూషలేం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 12 మంది శిష్యులు సువార్తని ధారాళంగా విస్తారంగా ప్రకటిస్తూ ఉన్న సమయంలో మిగతా పనులన్నీ చూసుకోవడానికి వాళ్ళు ఇటు సువార్త చేస్తూ అటు ఆ పనులు చేయడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక నిర్ణయానికి వస్తారు. కొంతమందిని పిలిచి మీలోనే ఒక పెద్ద 7 మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకోండి, ఆ 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి
చెప్తారనమాట. సో ఆ 7 మెంబర్స్లో ఒక పర్సన్ గురించే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. ఈవెన్ దో హీఈస్ ఎ నార్మల్ పర్సన్, బట్ హీ నోస్ ద బైబుల్. అతడు ఒకవేళ నార్మల్ పర్సన్ అయినప్పటికీ కూడా అతనికి బైబిల్ అంటే ఏంటో తెలుసు, యెహోవా తండ్రి అంటే ఎవరో తెలుసు, కుమారుడు అంటే ఎవరో తెలుసు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలుసు. ఒక క్లియర్ అవగాహన అనేది అతనికి ఉంది. సో ఈ యొక్క అవగాహనతో ఆయన ఆ యొక్క చర్చిలో, జెరూసలేం అనే చర్చిలో ఎవరైతే వెధవరాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఫుడ్ సప్లై చేసే విధానంలో కానీ, లేకపోతే చర్చిలో ఇంకా మిగతా వాటి పనుల్లో కానీ ఒక సర్వెంట్గా, ఒక హెల్పర్గా ఇతను ఉన్నాడనమాట. అయితే ఇతని యొక్క జీవితము ఎలా ముందుకు కొనసాగింది అని అంటే, ఇతనికి దేవుడు అంటే ఏంటో తెలుసు, హీ నోస్ గాడ్ వెరీ వెల్. అండ్ ఇతని కోరిక ఏంటి అని అంటే, ఎవ్రీ వన్ షుడ్ నో ద రియాలిటీ అండ్ రియల్ గాడ్, జీసస్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇతనుకున్న కోరిక ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే ఎవరు, లేకపోతే కుమారుడు అంటే ఎవరు, లేకపోతే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, ఇతనికి ఒక డిజైర్ ఉంది. హీ హ్యాస్ ఎ డిజైర్ టు స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్ టు దిస్ వరల్డ్. సో ఈ యొక్క పనుల్లో, ఈ యొక్క పరిచర్యలో ఇతను ఏం చేస్తారు అని అంటే, ఇతను పరిచర్య చేసే ప్లేస్ అంటే ఎవరు అని అంటే, ఇట్స్ ఎ జ్యూయిష్ కల్చర్. యూదులు ఉంటారు అక్కడ ఎక్కువ శాతం. ఆ యొక్క యూదులు యెహోవా తండ్రిని నమ్ముతారు తప్పితే యేసుక్రీస్తుని నమ్మరు. యెహోవా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును నమ్ముతారు తప్పితే దానిలో ఉన్న యేసుక్రీస్తుని నమ్మరు. ఎందుకు అంటే వాళ్ళు ఆ యొక్క వాక్యాన్ని చదువుతారు తప్పితే దాన్ని వాళ్ళు గైకొనరు అనమాట. సో వాక్యంలో పండితులు అయిపోతారు. వాక్యంలో పండితులు, లైక్ ఆ యొక్క ధర్మశాస్త్రంలో పండితులు ఆ యొక్క ధర్మశాస్త్రంని నవస్పోసాలు పట్టేసి ఉంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంటి అంటే దాన్ని బట్టి పడతారు, బట్ దాన్ని గైకొనరు అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్లో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఈ యొక్క అపోస్తులు 12 మంది వాళ్ళ యొక్క సువార్త చేస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క పర్సన్ ఎవరైతే, ఈ యొక్క నార్మల్ పర్సన్, ద సర్వెంట్, ద హెల్పర్ అని అనుకుంటున్నామో అతను ఈ యొక్క జూయిష్ కల్చర్లో ఆ యొక్క యూదుల మధ్యకి వెళ్ళి ఈ యొక్క సువార్తని, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తుని నమ్మండి అని చెప్పేసి అని చెప్తా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకోగలిగితే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ కిల్డ్ బై ద పీపుల్ బికాస్ ఆఫ్ ద ఓన్లీ రీజన్ హీ బిలీవ్స్ ఆన్ జీసస్ క్రైస్ట్. మనం ఒకవేళ బైబిల్ మొత్తం తిరిగేస్తే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత హతసాక్షులుగా మారిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఇతనే. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన్ని ఈ యొక్క భూలోకానికి ప్రచారం చేయాలి, యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం, ఆయన ద్వారానే మనం నిత్య రాజ్యానికి వెళ్తామని చెప్పేసి ఈయన చెప్తూ ఉన్న సమయంలో మొట్టమొదటిగా ఆ యొక్క యేసుక్రీస్తు కోసం చనిపోయిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే ఈ యొక్క నార్మల్ పర్సన్ హూ వాజ్ ఎలెక్టెడ్ బై ద 12 apostles టు డూ ద సర్వీస్ టు ద పూర్ పీపుల్. ఈ యొక్క పనివాడుగా ఎంచుకోబడి ఇతడు బైబిల్ హిస్టరీలో ఏమని ముద్ర వేయబడింది అని అంటే ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ కిల్డ్ బై ద పీపుల్. ఎందుకు చంపబడ్డాడు అని అంటే కిల్ బై ద జూయిస్. ఎందుకు ఆ యొక్క యూదుల చేతిలో చంపబడ్డాడు అని అంటే బికాస్ హీ స్ప్రెడింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క సువార్తని ఈయన ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇతన్ని చంపారనమాట. అండ్ హిజ్ నేమ్ ఈజ్ స్టెఫెన్. అతని పేరు స్టెఫెన్. సమ్ ఆఫ్ ద రిఫరెన్సెస్ ఐ వాంట్ టు షో యూ హౌ ద బైబుల్ ఇండికేట్స్ హిమ్. యాక్ట్స్ chapter 6 17 verse. He was a respected person and had a great reputation. Acts 6:8. He was full of God's grace and God's power and he is doing miracles. Acts 6:10. He is the dynamic speaker with wisdom. Acts chapter 7:51 verse. Shows his courage to tell the truth. ఈ యొక్క రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని నేను ఈరోజు కొన్ని మాటలు మాట్లాడబోతున్నా. ఇతను తన యొక్క జీవితంలో యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత సైలెంట్గా ఉండాల, మనకెందుకులే అని చెప్పేసి అని సైలెంట్గా ఉండాల. నిజాన్ని నిర్భయంగా ఒక డేర్తో, ఒక కరేజ్తో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే అప్పటికే అక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు సువార్తను ఎవరూ అంగీకరించట్లేదు. అదంతా జూయిష్ కల్చర్, వాళ్ళంతా యూదులు.
ధర్మశాస్త్ర పండితులు, ధర్మశాస్త్రాన్ని నవకోసాలు పట్టినవారు, ధర్మశాస్త్రంను మీరి ఎవరన్నా మాట్లాడితే, లేకపోతే మోషే యొక్క ధర్మశాస్త్రంని మీరి, లేకపోతే మోషే చెప్పినది కాకుండా ఇంకా వేరేది, అంటే ఈ యొక్క స్టెఫెన్ కూడా మోషే చెప్పిందే చెప్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ఆ యొక్క జ్యూస్ అనేవాళ్ళు ఈ యొక్క నిజాన్ని గైకొనల, బట్ వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఆ యొక్క స్క్రిప్చర్స్ని చదువుతూ వెళ్తున్నారు కాబట్టి వాటిని అర్థం చేసుకునే గుణం వాళ్ళలో లేదు. వాటిని అర్థం చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువెక్కించి చంపేశారనమాట. అందుకనే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ త్యాగం వ్యర్థం కాకూడదని చెప్పేసి అని ఈ యొక్క జ్యూస్ అనేవాళ్ళు తండ్రినే నమ్ముతారు కాబట్టి కుమారుని నమ్మరు కాబట్టి, కుమారుని నమ్మితేనే పరలోక రాజ్యం ఉంది అని చెప్పేసి అని ఈ యొక్క అపోస్తులు కానీ, యేసుక్రీస్తు ప్రభు వారు కానీ, లేకపోతే మిగతా ఇంకా వచ్చిన వారందరూ కూడా సువార్త చేసుకుంటూ ఇప్పుడు దాకా బైబిల్లో ఎన్నోసార్లు మనకి ఎన్నో చోట్ల లిఖించబడి ఉందన్నమాట. కుమారుని నమ్మితేనే పరలోక రాజ్యము, కుమారుని ద్వారానే పరలోక రాజ్యం అని చెప్పేసి అని. అయితే ఇక్కడ ఈ యొక్క స్టెఫెను ఏం చేస్తున్నాడు అంటే అటువంటి విద్యలో ప్రావీణ్యులైన వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని నమ్మండి, ఆ ధర్మశాస్త్రం గురించి వ్యతిరేకంగా, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది చూపించి చెప్తున్నా సరే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే వ్యతిరేకంగా చెప్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈ యొక్క స్టెఫెన్ని ఆ యొక్క సందర్భంలో కొన్ని దేశాల వాళ్ళు, కొన్ని తెగల వారు చాలా ప్రశ్నించారు, వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అనేదే ఈ యొక్క స్టెఫెన్ యొక్క డిజైర్, ఆయన యొక్క కోరిక. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం చెప్పకపోతే చాలా ఆత్మలు నశించిపోతాయి, చాలా ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే తెలియక తప్పులు చేస్తున్నారు. తెలియని వారికి తెలిసిన వారు చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆ భారం అనేది స్టెఫెన్లో మనం చూడొచ్చు ఇక్కడ. సో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం కనుక చూస్తే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు, గొప్ప కార్యములు, సూచక క్రియలను చేయుచుండెను. ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సూచక క్రియలు, గొప్ప కార్యాలు, నెక్స్ట్ దేవుని యొక్క బలముతో నిండిన వాడై, కృపతో నిండిన వాడై ఉన్నాడంట. హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుని యొక్క గ్రేస్ అండ్ పవర్తో నింపబడి ఈ యొక్క సూచక్రియలు ఇవన్నీ చేస్తూ ఉంటుంటే కొన్ని తెగవారు 9వ వచనము, అప్పుడు లిబెర్తీనులనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాండ్రియుల సమాజంలోను, కిలికీలి నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాట్లాడట యందు అతడు ఘనపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారిదిరింపలేకపోయిరి అంట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క కురేనీయులు కానీ, లేకపోతే అలెగ్జాండ్రియా సమాజంలో నుంచి, కిలికియా నుంచి, ఆసియా ఖండం నుంచి కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్టెఫెన్తో తర్కిస్తూ ఉన్నారంట. ఇదేంటి నువ్వు క్రీస్తుని గురించి చెప్తున్నావు, నువ్వు వ్యతిరేకిస్తున్నావు, నువ్వు మోషే ధర్మశాస్త్రంను వ్యతిరేకిస్తున్నావు, మోషే ధర్మశాస్త్రంను మార్చి చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి అని ఇలాగా ఈ యొక్క స్టెఫెన్తో వాదిస్తూ ఉన్నారంట, తర్కిస్తూ ఉన్నారంట. అంటే చాలామంది ఏమనుకుంటారు అని అంటే వీ షుడ్ నాట్ డూ ఆర్గ్యుమెంట్ అబౌట్ బైబుల్ ఆర్ డూ ఆర్గ్యుమెంట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆర్ డూ ఆర్గ్యుమెంట్ అబౌట్ హోలీ స్పిరిట్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం కోసం మనం ఎవరితో తర్కించకూడదు, ఎవరితో వాదించకూడదు, లేకపోతే ఎవరితో డిస్కస్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు నోరు గట్టిగా లేపి మాట్లాడుతుంటే మనం సైలెంట్ అయిపోవాలి అని చెప్పేసి అని, దేవుడే వాళ్ళని చూసుకుంటారులే మనకెందుకులే అని చెప్పేసి అని చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు. నెవర్ ఫాలో దెమ్. ఇక్కడ స్టెఫెన్ అలా చేయలా. ఇక్కడ అన్ని తెగల వారు వచ్చినా సరే ఈయన ఏం చేస్తున్నారు అని అంటే ఆ యొక్క వాక్యంలో ఉన్న పట్టుదల, వాక్యం తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి వివరంగా చెప్తున్నారు, వాదిస్తున్నారు, తర్కిస్తున్నారు. అక్కడ ప్రస్తుత సమాజంలో ఎలా ఉంది అని అంటే ఎవడన్నా వచ్చి ఒక 2 మాటలు సరిగ్గా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో లేము. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద బిబ్లికల్ నాలెడ్జ్. సో మనం ఆ బిబ్లికల్ నాలెడ్జ్ లేనప్పుడు ఏం చేస్తాం అంటే సైలెంట్గానే వచ్చేస్తాం. చాలామంది చేసే పని కూడా అదే. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో కొంతమంది పాస్టర్లతో కానీ మాట్లాడేటప్పుడు వెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ దే డోంట్ హ్యావ్ ఆన్సర్, దే డోంట్ వాంట్ డిస్కస్ బికాస్ ఇట్ గోస్ దే థాట్ లైక్ ఇట్ విల్ గోస్ లైక్ ఆర్గ్యుమెంట్. ఇది ఒక వివాదంగా లేకపోతే తర్కించుకోవడం లాగా ఇలా వెళ్ళిపోద్ది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే సైలెంట్ అయిపోతారు. బట్ ద థింగ్ ఈజ్ నేను స్టెఫెన్ యొక్క జీవితము చదివినప్పుడు నాకేమనిపించింది అని అంటే బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం నేర్పిస్తుంది స్టెఫెన్ యొక్క జీవితం నుంచి అని అంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే వీ షుడ్ నాట్ స్టెప్ బ్యాక్.
దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సువార్తలో మనం వెనకడికి వేసేవారుగా ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ నాలెడ్జ్ వీ డోంట్ హ్యావ్ ఒక సువార్తని ఉన్నది ఉన్నట్లు చెప్పుకుంటూ వెళ్ళాలి. చాలామంది తెలియక నాశనం అవుతున్నారు. సో వాళ్ళకు మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనం చూసుకోగలిగితే ఇక్కడ కొంతమంది తర్కిస్తూ ఏం చేస్తున్నారంటే ఇతన్ని ఎదిరించలేకపోయారంటే. ఎందుకు ఎదిరించలేకపోయారు అంటే ఇతని దగ్గర వాస్తవం ఉంది. హీ హ్యాస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, హీ హ్యాస్ ద బిబ్లికల్ నాలెడ్జ్. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే క్లియర్గా వాదించకూడదు, తర్కించకూడదు, ఈ యొక్క బైబిల్ గురించి ఎక్కువ డిస్కషన్ చేయకూడదు, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, సైలెంట్ అయిపోవాలి అని చెప్పేసి చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఫర్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థాట్ లైక్ దిస్. సో వాళ్ళకి నేను చెప్పేది అని అంటే బైబిల్ గురించి తర్కించకూడదని ఎక్కడ చెప్పారు? బైబిల్ గురించి వాదించకూడదని ఎక్కడ చెప్పారు? ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పేసి అని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలుపుతుంది. తప్పుడు సువార్థికులు వస్తారు, తప్పుడు సువార్తని బోధిస్తారు. ఇదిగో గొర్రె చర్మం ధరించుకొని తోడేళ్ళు వస్తాయి, ఆ తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపుతున్నానని అప్పట్లో ఉన్న శిష్యులకే చెప్తున్నారు. జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మీరు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ముందుకు వెళ్ళండి, ప్రచారం చేయండి, ఈ యొక్క వాక్యాన్ని విస్తరించండి అని చెప్పేసి అని చెప్తూ పంపించారు. బట్ ప్రస్తుత సమాజంలో చాలామంది ఏంటంటే నిజము తెలిసిన, వాస్తవం తెలిసినా సరే ఒక సామెత ఉంటుంది, నిజం చెప్పులు వేసుకునే లోపలంట అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుందంట. సో అలా ఉంది ప్రస్తుత సమాజంలో. నిజం తెలిసిన వారు కూడా సైలెంట్గా ఉండి ఈ యొక్క వాక్యాన్ని చెప్పే స్టేజ్లో లేరు. బట్ ఇక్కడ మనం స్టెఫన్ లైఫ్ కనుక చూసుకోగలిగితే ఈవెన్ దో దే ఆర్ వెరీ పవర్ఫుల్ పర్సన్స్ అయినా సరే హీఈస్ ఎ నార్మల్ పర్సన్. ఇతను ఒక పనివాడు. ఇతను వెధవరాండ్లకి ఆ యొక్క ఫుడ్ సప్లై చేయడానికి ఎంచుకోబడినవాడు, ఆ యొక్క చర్చిలో ఆ యొక్క పరిచర్య చేయడానికి ఎంచుకోబడినవాడు. అయినా సరే దేవుని యొక్క నాలెడ్జ్, దేవుని యొక్క హోలీ స్పిరిట్ అనేది పనిచేస్తే హీ నోస్ హౌ టు యూజ్ ద పీపుల్. ఎప్పుడు ఎలాగ ఏ పర్పస్లో యూజ్ చేసుకోవాలో దేవునికి, పరిశుద్ధాత్మకి, యేసుక్రీస్తు ప్రభుకి చాలా క్లియర్గా తెలుసు. సో స్టెఫన్ని అక్కడ యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అంటే యూ షుడ్ నాట్ స్టెప్ బ్యాక్, ఉన్నది ఉన్నట్లు నువ్వు చెప్పు అక్కడ నుంచోని అని చెప్పేసి అని అతన్ని నిలబెట్టి అక్కడ అంతమంది ముందర కూడా చెప్తున్నారు. ఎక్కడ ఇంకా వాళ్ళు వాదించలేక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇతని మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాలను క్రియేట్ చేసి, ఫాల్స్ విక్టిమ్స్ని క్రియేట్ చేసి ఏం చేస్తారు అని అంటే సెన్హెద్రైన్ అనే సభ. సెన్హెద్రైన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ జూయిష్ రిలీజియస్ లీడర్ హూ కుడ్ మేక్ డెసిషన్ లైక్ ఇన్ ఏ కోర్ట్ రూమ్. ఈ యొక్క సెన్హెద్రైన్లో ఎవరెవరు ఉంటారు అని అంటే మెయిన్గా పెద్దలు, ఎల్డర్స్, అండ్ దెన్ స్క్రైబ్స్, శాస్త్రులు, అండ్ దెన్ ప్రీస్ట్స్, యాజకులు, అండ్ దెన్ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఈ యొక్క ప్రధాన యాజకుడు అక్కడ జడ్జిలాగా కూర్చొని తీర్పు అవి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇట్స్ లైక్ ఏ కోర్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. లాయర్స్ ఉంటారు, వాదించేవారు ఉంటారు, నెక్స్ట్ జడ్జి ఉంటారు, ఇంకా ముద్దాయిలు ఉంటారు, సాక్షులు ఉంటారు. ఇలాగా ఈ యొక్క మహాసభలో అతన్ని నుంచోపెట్టి తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేసి ఇతడు మోషే ధర్మశాస్త్రం నుండి దూషిస్తున్నాడు, లేకపోతే ఈ యొక్క సంఘముకు వచ్చి ఈ యొక్క సంఘంలో వర్షిప్ చేయనివ్వట్లేదు, ప్రార్థన చేయనివ్వట్లేదు, కలకలం రేపుతున్నాడు అని చెప్పేసి అని ఇతని మీద తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి ఆ సెన్హెద్రైన్లో అతన్ని నుంచో పెడతారంట. బట్ ద థింగ్ ఈస్ ఈవెన్ దో హీ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రీస్ట్ ఆర్ హై ప్రీస్ట్ ఆర్ పెద్దల ముందర కానీ, లేకపోతే ప్రధాన యాజకుల ముందర కానీ, యాజకుల ముందు కానీ, ఇలాగ అందరి ముందు ఉన్నా సరే హీ నెవర్ షో ద ఫియర్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ గాడ్ ఈజ్ విత్ హిమ్. ఈ సెన్హెద్రైన్లో ఈ యొక్క స్టెఫన్ నుంచొని మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో కనుక మనం చూసుకోగలిగితే, ముస్కురులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినొల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే తిడుతున్నాడు అన్నమాట. ఒక రకంగా మెడవంచని వారులారా, బలుపెక్కిన వారులారా, కొవ్వెక్కిన వారులారా, మీరు వాక్యాన్ని చదువుతున్నారు కానీ గైకొంటలా. చూడండి ఆ పై వచనంలోనే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు అని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. మనకి ఏమంటున్నారు అంటే ఇక్కడ లిటరల్లీ వాళ్ళని తిడుతున్నారు అన్నమాట. ఏమని, ఎదవల్లారా, మీరు
దేవుని వాక్యంను మీరు అంగీకరించట్ల, పరిశుద్ధాత్మను మీరు తిరస్కరిస్తున్నారు, లేకపోతే దేవుని కుమారుని మీరు తిరస్కరిస్తున్నారు, మీరు వాక్యాన్ని చదువుతున్నారు కానీ మీరు గైకొనట్లేదని చెప్పేసి అని తిడుతున్నారు. ఎక్కడ తిడుతున్నారు అని అంటే ఆ యొక్క సెనహెద్రిన్ సభలో. ఆ యొక్క సెనహెద్రిన్కి ఎంత పవర్ ఉంది అని అంటే ఈవెన్ దో రోమన్ ప్రొక్యూటర్ యొక్క ఆదేశాలను కూడా తిరస్కరించి దీనికి నచ్చిన నిర్ణయాలు తీసుకొని మరి అది ఇంప్లిమెంట్ చేసే అంత పవర్ ఉందన్నమాట. అటువంటి స్టేజ్లో కూడా, అటువంటి స్టేజ్లో ముద్దాయిగా ఉండి ధైర్యాన్ని ఎలా గణపరుస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. సో హీఈస్ షోయింగ్ హిస్ కరేజ్, ఎక్కడ లొంగల. ఇలాగా చెప్తూ ఉన్న సమయంలో ఎందుకు ఈ యొక్క రెఫరెన్స్ నేను చదవాల్సి వచ్చింది అని అంటే, వినయం కలిగి ఉండాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని ఏం అనకూడదు. బైబిల్ గురించి ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తున్నా సరే మనం తలదించుకొని వెళ్ళిపోవాలి ముందుకి అనేసి అని ఒక పుకారులో జీవిస్తున్నారు. సో నో 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 వీ షుడ్ నాట్ లివ్ లైక్ దట్. మనం వాక్యం కనుక తప్పు చెప్తున్నప్పుడు నిలదీసేవారుగా ఉండాలి. వీ షుడ్ స్టాండ్ అండ్ క్వశ్చన్ దెమ్, బికాస్ ఇఫ్ యూ క్వశ్చన్ దెమ్, మనం క్వశ్చన్ చేసేవారు ఉంటే కనుక చెప్పేవారు సరిగ్గా చెప్తారు, నన్ను క్వశ్చన్ చేసేవారు ఉన్నారు అని చెప్పేసి అని. సో మనం అలాగా క్వశ్చన్ చేసేవారుగా మనం ఉండాలి ఖచ్చితంగా. నువ్వు ఒకవేళ క్వశ్చన్ చేయలేకపోతే నీ దగ్గర ఈ యొక్క నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు. స్టెఫెన్ హీఈస్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్, బట్ దేవుని పని కొరకు వాడబడిన తర్వాత అతను పరలోక రాజ్యానికి చేరేవాడు ఉన్నాడు. ఈవెన్ దో హీ హ్యాస్ పాస్డ్ త్రూ సో మెనీ స్ట్రగుల్స్, బట్ స్టిల్ హీ లుక్ ఇన్ టు ద హెవెన్లీ గిఫ్ట్. ఆ యొక్క పరలోక రాజ్యపు బహుమతి కోసం ఎదురు చూశాడు తప్పితే ఈ లోకంలో జనాలు ఏమనుకుంటారని చెప్పేసి అని వెనుదిరగక హీఈస్ ఎ డైనమిక్ లీడర్. అందుకనే బైబిల్లో ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ కిల్డ్ బై ద పీపుల్ బికాస్ హీ బిలీవ్స్ ఆన్ ద జీసస్ క్రైస్ట్ అండ్ హీ స్ప్రెడింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్న సమయంలో మొట్టమొదటి వ్యక్తి ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డైడ్, మొట్టమొదటి వ్యక్తిగా ఇతను హతసాక్షుల్లో నిలపబడ్డాడు అనమాట. ఇతని యొక్క జీవితం కనుక మనం చూస్తే ఎక్కడ వెనుదిరగల దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి, అది ఎటువంటి ప్లేస్ అయినా ఎవరితో అయినా సరే వాదించడానికి, తర్కించడానికి, లేకపోతే డిబేట్ చేయడానికి ఈ యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి నిలబడిన వ్యక్తిగా ఉన్నారు. ఎప్పుడు అని అంటే ఈ యొక్క వాక్యం మనకు తెలిసినప్పుడు మన యొక్క జీవితాలు కూడా అలా నిలబడతాయి అని చెప్పేసి అని నేను ఎంతో స్పష్టంగా నమ్ముతున్నా. ఐ హోప్ దిస్ మెసేజ్ యూజ్ఫుల్ ఫర్ సమ్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ పీపుల్.